మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 12ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం పేరు ధ్యానయోగం. ఇందులో శ్రీకృష్ణుడు మనసును నిగ్రహించి పరమాత్మపై ఎలా లగ్నం చేయాలో అర్జునుడికి వివరిస్తున్నాడు. ధ్యానానికి సరైన ఆసనాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెప్పిన తరువాత ఇప్పుడు ఆ ఆసనంపై కూర్చుని ఏమి చెయ్యాలో స్పష్టంగా బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తత్రైకాగ్రం మనః కృత్వా యచ్చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాద్ యోగమాత్మ విశుద్ధయే. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న ఆసనంపై స్థిరంగా కూర్చోవాలి. తరువాత మనసు, ఇంద్రియాలు మరియు వాటి కార్యకలాపాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని మనసును ఒకే విషయంపై కేంద్రీకరించాలి. ఈ విధంగా ఆత్మశుద్ధి కొరకు యోగమును అంటే ధ్యానాన్ని అభ్యసించాలి అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఇక్కడ యోగమంటే ఆత్మను పరమాత్మతో అనుసంధానించే సాధన. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ధ్యానమనేది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, అది ఒక సంపూర్ణమైన అంతర్గత శుద్ధి ప్రక్రియ. మన మనసు ఒక అద్దం లాంటిది. దానిపై కోరికలు, ఆందోళనలు అనే దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. ఏకాగ్రతతో చేసే ధ్యానం ఆ దుమ్మును తుడిచివేసి మన నిజ స్వరూపాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ సాధన మన చిత్తాన్ని నిర్మలంగా చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ప్రతిరోజు మన కోసం మనం కొంత సమయం కేటాయించుకోవాలి. ఇంట్లో ఒక ప్రశాంతమైన చోటును ఎంచుకుని సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉండి కనీసం 10-15 నిమిషాల పాటైనా మనసును ఒకే విషయంపై, ఉదాహరణకు మన శ్వాస మీద నిలపడానికి ప్రయత్నించాలి. ఇది మనసులోని గందరగోళాన్ని తగ్గించి రోజంతా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.